పార్టీ శ్రేణులు కొంచెం అటు ఇటుగా ఉంటారు. ఉమ్, కానీ ఇక్కడ ప్రజల్లో వ్యతిరేకత కన్నా పార్టీ శ్రేణుల్లో పార్టీ నాయకత్వం మీద వ్యతిరేకత. అంటే ఓడిపోవాలని కాదు, ఉమ్, మాకు మీకు మధ్య అనుబంధం లేదు. ఓకే. పార్టీలు అంటే కేవలం ఎమ్మెల్యేలు లేదా నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేదా రాష్ట్ర స్థాయిలో పరిశీలకులు లేదా కొంతమంది అడ్వైజర్లు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకా అసలు పార్టీయే లేదు. వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ పరిధిలో ఏదైనా అవకాశాలు ఉంటే వస్తాయి, లేకపోతే రావు అనే ధోరణికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరు వెళ్ళడం వల్ల ఉమ్, ఎవరైతే పార్టీకి వెన్నుముగ్గా ఉన్నారో ఆ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా పడిపోయారు. తర్వాత మళ్ళీ గెలిస్తే ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది తప్ప పరిస్థితి ఇంకోటి లేదని అనుమానాలు తయారుచేశారు. దీనన్నింటినీ రిఫ్లెక్ట్ చేస్తూ 1.5 year బ్యాక్ శాసన మండలి ఎన్నికలు జరిగినాయి, గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ ఎన్నికలు. ఇది అవును. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అరుదైన అవకాశం ఎన్నికల్లో. ఆ ఎన్నికల్లో ప్రజలు అంత ఘోరంగా, అంటే లిమిటెడ్ కాన్స్టిట్యూషనే కావచ్చు, చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, అంటే సమాజాన్ని ప్రభావితం చేసే గ్రూప్ ఆఫ్ పీపుల్ కట్టుగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేసినారు. అవును. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను కూడా చూడలేదు, తెలుగుదేశం పార్టీ కూడా ఊహించలేదు మేము గెలుస్తామని. వాళ్ళు కేవలం పోటీ చేసి పోటీ కోసం పోటీ, అధికార పార్టీ చేస్తున్న తప్పులు చూపాలన్నారు తప్ప గెలవాలని పోటీ చేయలేదు, ఎందుకంటే అంత విశ్వాసం రాలేదు. అలాంటిది వాళ్ళని కూడా ఆశ్చర్యపరుస్తూ ప్రజలు గెలిపించారు. నిజానికి అప్పుడు కానీ గుణపాఠం వాళ్ళు నేర్చుకుంటే వైసీపీ ఎందుకు ఓడిపోయినాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన గుణపాఠం నేర్చుకుంటే 24 ఫలితాలు గెలిపోవటం ఎలా ఉన్నా ఇంత ఘోరంగా అయితే ఉండేది కాదు. కానీ ఆ ఓటమిని ఇది చాలా లిమిటెడ్ నియోజకవర్గం అని, మా ఓటర్లు వేరే ఉండాలని చెప్పడం ద్వారా కిందకి పైకి ఒక రేపో దెబ్బతింది. రేపో ఎందుకంటారంటే, ఇప్పుడు ఉదాహరణకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కానీ టీచర్ ఎన్నికల్లో మా నియోజకవర్గం వేరే ఉంది అంటే మా ఓటర్స్ వేరే ఉన్నారు అన్నారు. అంటే ఇండైరెక్ట్ గా ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, చదువుకున్న వాళ్ళు, ఎన్లైట్ పీపుల్, కాన్స్టిట్యూషన్ గా ఉండే శాసన మండలిలో వాళ్ళు మా ఓటర్లకు కాదని ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. అంటే ఆ ఓటర్లు కాదు అంటే అర్బన్ ఓరియంటెడ్ నియోజకవర్గాల్లో, అర్బన్ డిసైడ్ నియోజకవర్గాల్లో ఓడిపోతామని ముందే నిర్ణయించుకున్నట్టు. అంటే 40-50 నియోజకవర్గాల్లో ఎలక్షన్ కి ముందే 1.5 years ఓడిపోవడం ఒప్పుకునేసినారు. కానీ తమాషా ఉల్టాగా వై నాట్ 175 అంటారు. ఒక పక్క కొన్ని ఓటర్లు మాది కాదని డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ నియోజకవర్గాలు ఓడిపోతారు అనుకున్న తర్వాత మళ్ళీ వై నాట్ 175 ఎట్లా ఇస్తారు పిలుపు? అంటే ఆ రకంగా కిందికి పైకి గ్యాప్ వచ్చేసింది. ఏం జరుగుతోంది కిందకి లేదు. ఈ పరిస్థితుల వల్ల వైసీపీ ఓటమిగా మనం చూడాలి. ఇవన్నీ ప్రతిపక్షానికి ఏది అవకాశం అంటే అధికార పార్టీ చేసే తప్పులే. అంటే తెలుగుదేశం పార్టీ దాన్ని అందిపుచ్చుకునింది, వ్యూహాత్మకంగా కొన్ని అడుగులేసింది, రాజకీయంగా కొన్ని వ్యూహాలు పనింది, కొన్ని అంగీకరించే ఉంటే కొన్ని అంగీకారం కాదు. ఉదాహరణకు అప్పుల పైన, ఇతర అంశాల పైన ఉన్నదానికన్నా అనేక రెట్లు ఎక్కువ చెప్పేసింది. అప్పులైతే రెట్టింపు చెప్పేసింది, అమ్మాయిల అపహరణ, తర్వాత రంగులు వేయడం, అన్నిట్లో కూడా విపరీత పోకళ్ళకి వెళ్ళింది. అయినా కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేరు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ వేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అనే దాని ఆధారంగా తీసుకొని ల్యాండ్ టైటిల్ యాక్ట్లే దానివల్ల వచ్చేసింది, ఇంకా అయిపోతుంది మీ పని అని ల్యాండ్ టైటిల్ వ్యతిరేకించారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి అస్త్రంగా మారడమే కాకుండా వైసీపీ చేసే వ్యూహాత్మక తప్పిదాలు తెలుగుదేశం పార్టీ అందిపుచ్చుకునింది. చాలా సులభం అయిపోయింది వాళ్ళ పని. ఇంతకుముందు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి జగన్మోహన్ రెడ్డి బొమ్మకి సంబంధం లేదు, బొమ్మ కూడా మనం వ్యతిరేకిస్తాం, కానీ ఆ బొమ్మకి ల్యాండ్ టైటిల్, కానీ ఆ బొమ్మనే చూసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పేస్తారు. రెండోది ఆ అప్పులు, అదేవిధంగా ఈ కార్యాలయాలకు రంగులు, ఏమన్నా చూసుకొని కొన్ని చోట్ల గొడవలు, కొన్ని చోట్ల కేసులు, ఇవన్నీ చూసినప్పుడు ఏదైతే ప్రతిపక్షం అటాకింగ్ మోడ్ లోకి వెళ్తా ఉందో దాన్ని రిస్టోర్ చేసి ప్రతి వ్యూహం పన్నే పరిస్థితి వైసీపీ నాయకత్వం అనుకున్నా దాన్ని అందిపుచ్చుకునే కేడర్ లేదు. ఇట్లా ఎమ్మెల్సీ ఎన్నికలో ఒక అనుభవం. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ పార్టీ గుర్తించలేకపోవడం, గృహసారథులు అని ఒక ప్రోగ్రాం పెట్టారు. ఇంటింటికి నువ్వే జగన్ నువ్వే మా నమ్మకం అనే ఒక ప్రోగ్రాం ఇచ్చారు. ఆ ప్రోగ్రాం ఫెయిల్ అయింది. అంటే అంతకుముందు గడప గడప అన్ని సక్సెస్ అయినాయి. కారణం ఏంటి? వాలంటీర్లు ప్రభుత్వ కార్యక్రమాలు బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి. పార్టీ డైరెక్ట్ గా ఇచ్చే పిలుపు ఫెయిల్ అయిపోయింది. అప్పుడన్నా తెలుసుకోవాలి కదా పార్టీ ఎంత రాకపోయిందని. ఆ రకంగా ఎన్లైట్ పీపుల్ వ్యతిరేకంగా గ్రాడ్యుయేట్ ఎన్నికలు, నువ్వే మా జగన్ నమ్మకనే కార్యక్రమం ఫెయిల్ అవడం ద్వారా కార్యకర్తల వ్యతిరేకత ఇంత ఉందని తెలిసిన తర్వాత ఆ పార్టీ జాగ్రత్తలు తీసుకొని ఉంటే గెలవకపోయినా గౌరవప్రదమైన 40-50 పై సీట్లు గెలిపి మంచి ఆ అవకాశాలు కోల్పోయింది వాళ్ళు. ఇవన్నింటినీ తెలుగుదేశం పార్టీ అందిపుచ్చుకునింది. వాళ్ళు విజయం సాధించడానికి కారణమైంది. రెండోది పవన్ కళ్యాణ్ గారి చేరికి కూడా ఆ కూటమిని బలం చేకూర్చేవడం ఉంది. ఆ రకంగా వాళ్ళకు ఉపయోగాలకు లాభం చేర్చింది. ఆ రకంగా వైసీపీ నష్టపోవడానికి కారణంగా చూడాలి. ఓకే.
ఓటమినైతే వాళ్ళు అంగీకరించారు. ఓటమికి గల కారణాలను కూడా బేరీజ్ వేసుకుంటూ వచ్చారు. ఎవరికి వాళ్ళు తప్పుల నుంచి కూడా ఇప్పుడు కొంత బయటపడుతూ వస్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది. 2025కి సంబంధించి అంటే కూటమి సర్కారు కూడా వాళ్ళ అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తి చేసుకుంది. ఈ 7 నెలల పాలన కూడా మీరు చూశారు. ఈ 7 నెలల్లో గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యవహార శైలిపైన, గవర్నమెంట్ తీసుకున్నటువంటి అంశాలపైనగా కూడా ఇటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ కూడా సుదీర్ఘంగా అన్ని అబ్జర్వ్ చేస్తూ వస్తుంది. సో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు 2025కి సంబంధించి ఆయన ప్రభుత్వం మీద తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాలు కావచ్చు, లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల సంబంధించిన మేనిఫెస్టోలు, వాటి మీద ఎలా పోరాటం చేయబోతుంది? ఇంతకుముందు నేను ప్రస్తావించట్టు 2024లో గడిచిన సంవత్సరంలో వైసీపీ ఘోర పరాజయం, తెలుగుదేశం పెద్ద విజయానికి 2 కారణాలు మనకు కనిపిస్తాయి. ఒకటి, ఎప్పుడు కూడా ప్రతిపక్షానికి అధికార పార్టీ చేసే తప్పులే అస్త్రాలుగా మారతాయి. 2, ఆ రకంగా అధికార పార్టీ చేసే తప్పులు వాళ్ళకి అస్త్రాలుగా మార్చుకున్నారు. పార్టీ శ్రేణులు నిరుత్సాహంగా ఉండడం. రెండోది, కొన్ని తప్పులు చేయకూడని రాజకీయ తప్పులు చేయడం అనేది స్వయం కృతాపరాధం వైసీపీకి. అంటే కార్యకర్తల్ని నిర్లక్ష్యంగా ఉండాల్సిన అవసరం లేదు. అధికారంలో వస్తే మరింత దగ్గరగా చేర్చుకొని ప్రోత్సహించి జుబ్లీట్ మోడ్ లో పనిచేయించవచ్చు. అందుకు రివర్స్ లో వాళ్ళని నిర్లక్ష్యం చేసినారు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. వ్యూహాత్మక తప్పిదాలు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి బొమ్మకి సంబంధం లేదు, కానీ మీరు బొమ్మ వేసుకున్నారు కాబట్టి అదే ల్యాండ్ టైటిల్ ఈజీ. ఎందుకంటే ఎవరైనా పాస్బుక్ మీద బొమ్మలు వేసుకుంటారా? చరిత్రలో ఎప్పుడైనా జరిగింది, కానీ ఈజీగా దాన్ని కొట్టేశారు. ఆ రకంగా కొన్ని విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక తప్పిదాలను వాళ్ళు అస్త్రంగా మార్చుకున్నారు. ఇప్పుడు అదే రూట్ లో 2025 ప్రారంభమైంది. ఇప్పుడు ఇది రివర్స్ లో స్టార్ట్ అవుతుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన తప్పులు తెలుగుదేశానికి అస్త్రంగా మారితే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రభుత్వం చేసే తప్పులు వీళ్ళకి అస్త్రాలుగా మారతాయి. అయితే ఇప్పుడు 2025 స్టార్టింగ్ నుంచి కొత్త పరిణామం దారితీస్తుంది. ఎందుకంటే భారీ ఓటమి, అదే సమయంలో భారీ విజయం. ఈ హనీమూన్ పీరియడ్ ముగిసిపోయింది. 6 నెలలు 7 నెలలు అయిపోయింది. కాబట్టి ఇంకా ప్రభుత్వ పనితీరే ప్రారంభం అవుతుంది. ఇంకా ఇప్పుడే అధికారంకి వచ్చినామని కుదరదు. ఇప్పుడు ఈ కూటమికి పెద్ద డిసడ్వాంటేజ్, జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ ఏంటంటే, కూటమి ప్రధానమైన డిసడ్వాంటేజ్ సంక్షేమ పథకాలపైన విపరీతమైనటువంటి ఆశలు కల్పించడం. అంటే ఆచరణలో సాధ్యం కాదని తెలిసి కూడా విపరీతంగా హామీలు ఇవ్వడం. జగన్మోహన్ రెడ్డి గారు దాన్నే ఛాలెంజ్ చేస్తూ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఒక రకంగా 24 ఎన్నికల్లో జగన్ ఓడిపోవడానికి ఒక పర్సంటేజ్ కారణం ఇది కూడా, ఏది, చంద్రబాబు చేయుడు అనే దాని చుట్టూనే తిరిగాడు. దాంతో ప్రజలు ఆయన చేస్తాడో చేయడు, నువ్వు చెప్పేది చేయకుండా ఆయన గురించి మాట్లాడుతున్నావా అనేది ప్రజల్లోకి వెళ్ళింది. కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు, అంటే ఈయనైతే చేయడు, ఆయన చేస్తాడో చూద్దాం అనే వెళ్ళకి వెళ్ళింది ప్రజల్లో. కానీ దాంతో పాటు ఒక మెసేజ్ ఏమి వెళ్ళిపోయింది, చంద్రబాబు చేయడు అనేది ప్రతి ఓటర్లోకి ఎక్కిచ్చేసినాడు. ఆ రోజు కొంత జగన్ నష్టం ఉండొచ్చు, ఒక మెసేజ్ అయితే పంపించాడు, ఈయన చేయడు, ఇది సాధ్యం కాదు అని. అది అందరికి ఓటర్లకన్నా తెలిసిపోయింది కదా, చిన్న ఆశతో వేసినారు. ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు గారికి సమస్యగా మారిపోతుంది. ఎందుకంటే అప్పుడే జగన్ చెప్పినాడు కదా, చేయలేదని, మేము అనవసరంగా మోసపోయినామా అనే భావన వాళ్ళు కలగడానికి ఆ రోజు చేసే ప్రచారం ఉపయోగపడుతుంది. రెండోది, ఆచరణ సాధ్యంగానే హామీలు. ఇది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆ రకంగా సంక్షేమ పథకాల చుట్టూ ఏదైతే తాను లబ్ధి పొందిందో ఆ మేరకు అది నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇది ఆటోమేటిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటాడా చేయడం ఇప్పుడు తెలియదు, కానీ జగన్ వచ్చింటే చేస్తుంటాడనే నమ్మకం అయితే ఉంది కదా, గతంలో క్రమ పద్ధతిలో చేసినాడు కదా. కాబట్టి ఒకటి గ్యారంటీ కదా, ఇప్పటికే రైతు భరోసా వచ్చి ఉంటుందా, 2 అమ్మఒడి వచ్చి ఉంటుందా, ఈ 2 అయితే గ్యారంటీ కదా.